ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి పరీక్షాకాలం ముగిసిపోయింది. ఇదే ఆఖరి రోజు. మీ పరీక్షాకాలం పూర్తి కావడం వల్ల మీరు మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను చూస్తారు. అయితే పరీక్షాకాలం ఏంటి, పరీక్ష ఎప్పుడు పెట్టారు, ఎవరు పెట్టారు, ఎప్పుడు ముగిస్తుంది అనే అంశాలతో పాటుగా ఏ అంశంలో తులారాశి వారు శుభ ఫలితాలను అందుకోబోతున్నారు, అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి దేవతారాధన పరిహారాలు చేసుకోవాలి అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు అదృష్టాన్ని పొందే సమయం దగ్గరలోనే ఉంది. మీరు ఎంతో కాలంగా తమ జీవితంలో ఎదుగుదల కోసం ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. తమ జీవితంలో అనుకున్న స్థాయికి చేరుకోవడానికి తగిన అవకాశాలు వస్తాయి. లక్ష్మీదేవి వీరి వెంట అడుగు పెడుతుంది. ఆర్థిక పరంగా మీరు ఊహించని మార్పులు వీరి జీవితంలో జరగబోతున్నాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా ఈ రాశి వారికి విజయం లభిస్తుంది. ఏ పని చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది. మీరు చేసే వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ఆలోచనలన్నీ కూడా ఫలిస్తాయి. అలాగే ఈ సమయంలో మీరు చేసే పనులకు ఎవరైనా ఆటంకాలు కలిగించినట్లయితే వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. వ్యాపారంలో ఎదురయ్యే శత్రువులను ధైర్యంగా ఎదుర్కొని వారికి తగిన విధంగా గుణపాఠాన్ని నేర్పిస్తారు. పోటీతత్వాన్ని పెంచి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. మీరు చేసే ఉద్యోగంలో కూడా బయటికి కనిపించని శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఈ రాశి వారు ఎవరి వల్ల అయితే అనుకున్నవన్నీ కూడా కోల్పోతారో అటువంటి వారికి గట్టి సమాధానం ఇచ్చి తీరుతారు. వీరికి సమయంలో ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపారాన్ని ప్రారంభించాలి లేదా గృహాన్ని కొనుగోలు చేయాలి అని బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు. గతంలో అనుకున్న సమయానికి బ్యాంక్ లోన్ పొందకపోవడం వల్ల మానసిక ప్రశాంతత లోపించింది. కానీ ఈ సమయంలో అనుకున్న సమయానికి మీరు ఊహించని దానికంటే కూడా ఎక్కువ మొత్తంలో బ్యాంక్ లోన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్ష్మీదేవి ఈ రాశి వారి ఇంట్లో అడుగు పెట్టనుంది. గతంలో ఉన్న రుణ సమస్యలన్నింటినీ కూడా ఈ సమయంలో తీర్చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు. ఈ సమయంలో పొదుపు చేసి డబ్బుతో స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వాహనాన్ని కొనుగోలు చేయడం వల్ల వీరి జీవితంలో మార్పు జరుగుతుంది. వాహనం కొనుగోలు చేసిన తర్వాత కొన్నాళ్లు జాగ్రత్తగా ఉండడం మంచిది. డ్రైవింగ్ విషయంలో తులారాశి వారు జాగ్రత్త వహించడం మంచిది. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. విదేశాలలో వ్యాపారాలు చేయాలి, ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్నట్లయితే అటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో చదవాలి అనుకునేవారు ఈ సమయంలో రాసిన ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలు పొంది అనుకున్న కళాశాలలో సీటు పొందుతారు. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో మంచి సక్సెస్ రాబోతోంది. ఏ కంపెనీలో అయితే ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారో ఆ కంపెనీలో అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళి ఒక 3-4 సంవత్సరాలలో తిరిగి వచ్చేద్దాం అనుకున్న వారు 5 నుంచి 7 సంవత్సరాల వరకు కూడా ఉద్యోగం చేసే అవకాశాలు కనిపిస్తుంది. విద్యార్థులకు విదేశాలలో చదువు పూర్తయిన వెంటనే విదేశాలలోనే అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశం కనిపిస్తోంది. కోర్టు వివాదాలన్నీ కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. వంశపారంపర్యంగా రావలసిన ఆస్తులు ఈ సమయంలో ఈ రాశి వారికి చేతికి అందుతాయి. వీరి పేరుపైన రిజిస్ట్రేషన్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ లాభం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరు దేనికి సంబంధించిన ప్రణాళిక వేసుకున్నా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న తగాదాలన్నీ కూడా తొలగిపోతాయి. రైతులు వ్యవసాయం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లకు ఆకస్మిక ఆదాయం ఉంటుంది. కాంట్రాక్టర్లకు ఆదాయ వనరులు అందుబాటులో ఉంటాయి. రాజకీయ నాయకులకు శని బలంతో అనుకూలంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో శ్రమ అనిపించినా కూడా తెలియకుండా ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సమయంలో దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. భూములు, ప్లాట్లు కొనడానికి కొన్ని అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను వినియోగించుకున్నట్లయితే భవిష్యత్తు యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. వెండి, బంగారం, కాపర్, స్టీల్, సిమెంట్ రంగాల్లో ఉన్నవారు మంచి లాభాలను గడిస్తారు.
చిన్న పెద్ద పరిశ్రమల వారికి లాభసాటిగా ఉంటుంది. కెమికల్, ఫార్మా వారికి అధిక లాభాలు పొందుతారు. మత్స్య పరిశ్రమ, పౌల్ట్రీ, పాడి పరిశ్రమలకు మధ్యమ ఫలితాలు ఉంటాయి. చిట్స్, ఫైనాన్స్, షేర్స్ వ్యాపారస్తులకు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలో ఆచితూచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. తల్లి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రాజీ పడడం వల్ల నష్టపోగలరు. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు అనే విషయాన్ని ఈ రాశి వారు గ్రహించాలి. ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప ఇబ్బందుల నుంచి బయటపడలేరు. ఏ విధంగా ఆలోచించినా సరే లాభ నష్టాలు బ్యాలెన్స్గా ఉన్నాయి. సమాజంలో చాలా యాక్టివ్గా ఉంటారు. స్త్రీలను అమ్మ అని సంబోధించాలి. నాలుకను అదుపులో పెట్టుకోవాలి. టెన్షన్గా మాట్లాడవద్దు. చాలా విషయాల్లో సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారం కావాలంటారు. ఇది వీలు పడదు అనే విషయాన్ని తులారాశి వారు గ్రహించాలి. సినిమా వారికి సామాన్యంగా ఉంటుంది. టీవీ ఆర్టిస్టులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రారంభించిన ప్రాజెక్టులు అనుకూలంగానే కొనసాగుతాయి. ఈ సమయంలో రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది. పదవి యోగం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల యొక్క సహకారం లభిస్తుంది. మీ వంతు ప్రచారం చేయడానికి కూడా వెనుకాడరు. దీనికి కారణం మీకు వారికి ఉన్న స్నేహ సంబంధం అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. చదువు కంటే ఎక్కువ ఇతరుల విషయాల మీద ఆసక్తి పెరగడం వల్ల ఈ సమయంలో పరీక్షల్లో విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. శని గోచారం అనుకూలంగా ఉండడం వల్ల వీరు తమ తప్పు తెలుసుకొని సరిదిద్దుకోగలుగుతారు. అయితే కొన్నిసార్లు అహంకారంతో ప్రవర్తించడం వల్ల పెద్దవారి ఆగ్రహానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా పరీక్షల విషయంలో నిర్లక్ష్య ధోరణి అధికంగా ఉంటుంది. తమ తప్పులు తెలుసుకున్న తర్వాత విద్యార్థులకు చదువుపైన ఆసక్తి పెరగడమే కాకుండా పట్టుదల కూడా పెరుగుతుంది. వారి పట్టుదలతో అనుకూలంగా కష్టపడడం వల్ల వారు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. సంతానపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా సంతానపరంగా శుభవార్తలు వింటారు. అయితే ఈ సమయంలో మీరు వారి సంతానం విషయంలో కేవలం చదువుకి ప్రాధాన్యత ఇవ్వకుండా వారి మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ప్రస్తుతం పరీక్షాకాలం నుంచి బయటపడతారు. శివయ్య అనుగ్రహాన్ని పొందుతారు. ఇప్పటికీ మీరు పడిన కష్టాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. ఆ కష్టాల నుంచి శివయ్య అనుగ్రహంతో మీరు బయటపడతారు. మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారు. ఇప్పటిదాకా మీరు ఎదుర్కొన్న కష్టాలన్నింటినీ కూడా శివయ్య అనుగ్రహంతో ఎదుర్కొన్నారు. ఇకపై మీకు తిరుగులేదు. మీరు చేపట్టిన ప్రతి పని కూడా పూర్తి చేస్తారు. ఈ సమయంలో మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసినట్లయితే ఆదివారం నియమాలను పాటించాలి. ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. సూర్య అష్టోత్రం, సూర్యనారాయణ దండకం చదివితే అనారోగ్య సమస్యలు దరిచేరవు. ప్రతిరోజు 12 సార్లు సూర్య నమస్కారాలు చేయాలి. ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు వస్తాయి. సరస్వతీదేవి జపం లేదా పూజలు చేయడం వల్ల ఈ రాశివారు విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. విద్యలో బాగా రాణిస్తారు. మీరు వినాయకుడిని ఆరాధించడం వల్ల ప్రారంభించిన పనులలో వచ్చిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మంచి విజయాన్ని సాధిస్తారు. దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల విశేషమైన జ్ఞానాన్ని పొందుతారు. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల చేసే ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో మరింత పురోభివృద్ధిని సాధించడానికి మీరు చేయవలసిన పరిహారాలు చూసినట్లయితే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. ప్రతిరోజు తులారాశి వారు వీలైనన్ని సార్లు లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. ఇంటిపైన పక్షులకు ఆహార ధాన్యాలు, మంచినీటిని అందించాలి. ఇంటి ముందుకు వచ్చిన జంతువులకి వాటికి తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ రాశి వారికి ఉండే దోష కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. గోమాతకు నల్ల బెల్లం, క్యారెట్స్, ఉడకబెట్టిన ఉలవలు తినిపించడం వల్ల సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కుక్కలకు రొట్టెలు పెట్టడం వల్ల వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. శనివారం రోజున పేదవారికి అన్నదానం చేయడం వల్ల శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రారంభించిన పనులు వేగవంతంగా పూర్తవ్వడమే కాకుండా ఘనమైన విజయాన్ని కూడా పొందుతారు. చూశారు కదండి, ఈ రాశి వారి జీవితంలో పరీక్షాకాలం పూర్తయ్యాక మీరు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అనే అంశాలతో పాటుగా మీరు చేయవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి